62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మనం ఐవీఎఫ్ కాకుండా అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ వి హ్యావ్ ఫర్ కన్సీవ్ యాక్చువల్లీ వాటి యొక్క విజయ శాతం ఎంత, ఎవరికి ఏ విధానం సూట్ అవుతుందని ఎట్లా నిర్ణయిస్తారు? మనకి బేసిక్ గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఫస్ట్ స్టెప్. టాబ్లెట్స్ తో ఓవ్యులేషన్ స్టిమ్యులేట్ చేసి వాళ్ళని ఫాలికల్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయో చూసుకుని టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. సో ముందు 2nd to 6th డే వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తాము. 6th డే నుంచి స్కాన్స్ చేస్తాం ఎగ్ ఎలా పెరుగుతోంది అని. తర్వాత ఎగ్ రిలీజ్ కి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని ట్రై చేయమంటాం. అది బేసిక్ పద్ధతి ఓవ్యులేషన్ ఇండక్షన్. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎగ్స్, స్పర్మ్స్, ట్యూబ్స్ బాగుంటే మనము ఫస్ట్ ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ బేసిక్ ట్రీట్మెంట్. లేడీ 35 years లోపల ఉండి జెనెటిక్ స్పర్మ్ కౌంట్ అది బాగుంటే ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఒక 3 to 6 months సక్సెస్ అవ్వకపోతే నెమ్మదిగా వాళ్ళని IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కి తీసుకెళ్తాం. సో ఇది ఏంటంటే ఎగ్ బాగున్నప్పుడు వాళ్ళని న్యాచురల్ గా ట్రై చేయమనకుండా మనము స్పర్మ్స్ ని ప్యూరిఫై చేసి డెడ్ స్పర్మ్స్ ని తీసేసి కాన్సన్ట్రేటెడ్ హెల్దీ స్పర్మ్స్ ని యూట్రస్ లోకి ఓవ్యులేషన్ టైంలో వేయడం జరుగుతుంది. అది IUI. ఈ IUI 100 మందికి చేస్తే 20-25% కి సక్సెస్ అవుతుంది. సో IUI అనేది ఒకే 1 time తోటి ట్రీట్మెంట్ అయిపోదు. 3 to 4 times అయినా చేస్తే మనకి సక్సెస్ రేట్ ఒక 60% ఉంటుంది. సో అవసరమైన వాళ్ళకి IUI 3 to 4 times చేస్తాం. క్వాలిటీ శుక్రకణాన్ని బయట మనం సపరేట్ చేసి ఆమె కడుపులో పెడతాం. అది యూట్రస్ లో పెట్టడం జరుగుతుంది. సెంట్రిఫ్యూగేషన్ చేసి ప్యూర్ ఫార్మ్స్ తీసి చిన్న కెథిటర్ తోటి యూట్రస్ లోకి ఓవ్యులేషన్ అయినప్పుడు వేస్తాం. అది IUI. సో ఇది కూడా ఫెయిల్ అవుతే అప్పుడు మనం IVF గురించి మాట్లాడతాం. లేదా కొన్ని క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి IVF కి. అదేంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఫర్ ఎనీ రీజన్ ఇన్ఫెక్షన్ కానీ దేనివల్ల ట్యూబ్స్ పనిచేయకపోతే ఎగ్ స్పర్మ్ లోపల కలుసుకునే అవకాశం ఉండదు. సో యాక్చువల్లీ ఫస్ట్ IVF బేబీ ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ కోసం కేంబ్రిడ్జ్ లో చేశారనమాట. ట్యూబల్ ఫ్యాక్టర్ కి IVF ఇస్ ద క్లియర్ కట్ ట్రీట్మెంట్ అని అందరికీ తెలుసు. స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అంటే 5 million కన్నా తక్కువ ఉంటే ఇంకా IUI అలాంటి పనికి రావు. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా IVF కి వెళ్తారు. సో మనకి న్యాచురల్ గా ఫర్టిలైజేషన్ అవ్వాలన్నా IUI లో ఫర్టిలైజేషన్ అవ్వాలన్నా కనీసం 10 million స్పర్మ్స్ ఉండాలి, 5 to 10 million ఉండాలి. అవి 50% యాక్టివ్ మొటిలిటీ ఉండాలి. సో మనకి మందులు ఇచ్చి అన్ని చేసిన స్పర్మ్ కౌంట్ 2 million 3 million ఉందనుకోండి, మనకి IUI ద్వారా అవ్వదు. సో మనం IVF చెప్తాం. IVF లో ఏం చేస్తామంటే లేడీకి మామూలు టెస్ట్ అన్ని చేసేసి 2nd day నుంచి స్కాన్ చేసి ఇంజెక్షన్స్ మొదలు పెడతాం. ఈ ఇంజెక్షన్స్ ని ఈ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ని స్టిమ్యులేషన్ అంటాం. సో ఎగ్స్ ని స్టిమ్యులేట్ చేస్తున్నాం అనమాట. 2nd day నుంచి వరుసగా ఇంజెక్షన్స్, స్కాన్స్ ఇచ్చి ఆవిడకి డోస్ సరిపోతుందా అని చూసి మనం 10th day దాకా ఎగ్స్ పెరిగేదాకా ఇంజెక్షన్స్, స్కాన్స్ చేసుకుంటాం. సో మనం ఫాలికల్స్ ఎగ్స్ ఆన్ ఈచ్ సైడ్ 18 to 20 mm ఉండేదాకా మనం చూసుకుంటాం. ఇది దాదాపు 10 days ఆఫ్ స్టిమ్యులేషన్కి వస్తుంది. సో ఇలాగా 2 sides మంచి ఎగ్స్ ఉన్నాయని చూసుకున్నాక మనం ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్, దీనిని ట్రిగ్గర్ అంటాం. HCG అనే ఇంజెక్షన్ ఇచ్చాక వాళ్ళని 36 hours తర్వాత హాస్పిటల్కి రమ్మని చిన్న అనెస్థీసియా ఇచ్చి వాక్యూమ్ నీడిల్ అనేది అల్ట్రాసౌండ్ చేస్తూ, ఆపరేషన్ కాదు ఇది, కింద నుంచి అల్ట్రాసౌండ్ చేస్తూ వాక్యూమ్ నీడిల్ పెట్టి ఎగ్స్ ని బయటికి తీయడం అవుతుంది. ఆ ఎగ్ ఒక్కొక్కని బయటికి తీసి దానిని గ్రేడ్ చేసుకుని వాటిలో 10 వాటిలో ఒక 6 మంచిగా ఉంటే వాటికి ఇక్సీ అని చేస్తాం. ఈ జెంట్ 5 million స్పర్మ్స్ లో ఒక 8 or 10 మంచి స్పర్మ్స్ హై మ్యాగ్నిఫికేషన్ లో ఐడెంటిఫై చేసి ఒక చిన్న గ్లాస్ నీడిల్ తోటి ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీని పేరు ఇంట్రాసైటోప్లాస్మిక్, అంటే ఎగ్ సైటోప్లాజం లోకి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం. స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అంటాం. ఇలాగా ఇక్సీ చేసిన ఎగ్స్ ని ఇంక్యుబేటర్ లో పెడతాం. 3 to 5 days కి వాటిలో ఒక 6 eggs ఫర్టిలైజ్ అయితే ఒక 4 మంచి ఎంబ్రియోస్ రావచ్చు. వాటిని ఈ మధ్య 5వ రోజు బ్లాస్టోసిస్ట్ దాకా బయట పెంచి ఎంబ్రియోగా లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఒక 14 రోజులు అవుతుంది. ఒక 14 days తర్వాత HCG టెస్ట్ చేస్తే మనకి సక్సెస్ అయిందో లేదో తెలుస్తుంది. సో ఒకవేళ ఈసారి సక్సెస్ అవ్వకపోతే మిగిలిన ఎంబ్రియోస్, సర్ప్లస్ ఎంబ్రియోస్ ని ఫ్రీజింగ్ లో పెడతాం. ఈసారి సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ సైకిల్లోనో ఆ నెక్స్ట్ సైకిల్లోనో ఎంబ్రియోని థా చేసి మళ్ళీ లోపల పెట్టడం జరుగుతుంది. దానిని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇవి పద్ధతులు అన్నమాట.